మనమందరం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే సద్దుల బతుకమ్మ రానే వచ్చింది. అందరికి 9 డేస్‌కొస్తే మా ఊర్లో 7 డేస్‌కే ఉంటది. ప్రతిసారి ఏదన్నా ఒక డిజైన్ వేస్తా నేను. ఈసారి అయితే తులసి కోట డిజైన్ వేద్దామని స్టార్ట్ చేసిన. ఫస్ట్ 2 స్టెప్స్ పెట్టిన తర్వాత ఒక 4 కట్టెల్ని తీసుకొని ఇట్లా 4 సైడ్స్ పెట్టుకోవాలి. దాన్ని మంచిగా కట్టెలు అటు ఇటు కదలకుండా మంచిగా సెట్ చేయాలి. నాకు సెట్ చేయరాలేదని మా ఆయన సెట్ చేస్తుండు. 4 సైడ్స్ కట్టెలు పెట్టిన తర్వాత అదే లెవెల్‌లో పూలు పెట్టుకుంటూ రావాలి. కార్నర్‌కి గ్రీన్ కలర్ పెట్టాలి. గ్రీన్ కలర్ పెడితే మంచిగా కనబడుతుంది కదా, అందుకనే గ్రీన్ కలర్ కోసం ఏం పెట్టాలని చెప్పేసి గ్రీన్ ఆకులైతే పెట్టిన నేను. అట్లనే మొత్తం ఇద్దాక ఎల్లో కలర్ పూలు పెట్టి వేసుకుంటూ రావాలి. దాని మీద లాస్ట్ కి పట్టు కుచ్చులు పెట్టిన, మీదికి చామంతులు గులాబీలతో పెట్టినాం. ఇదంతా ఒక ఎత్తు అయితే, బతుకమ్మ వేసుడు అంతా ఒక ఎత్తు అయితే, ఈ పోకబంతి పూలు పెట్టుడు పెద్ద టాస్క్ అనిపించింది నాకైతే. ముందటి సైడ్ త్రిశూలం లాగా వేసినాక అవి నాకు నామాల్లాగా కూడా అనిపించినాయి. అందుకే నేను ఇటు సైడ్ అటు సైడ్ శంకు చక్రాలు వేసిన. శనివారం ఉండే కదా, తులసి కోటకు శంకు చక్రాలు నామాల్లాగా మంచిగా అనిపించింది. ఎట్లా పెట్టినామంటే నార్మల్ గా పెడితే వాడిపోతుంది అని చెప్పేసి ఒక గ్లాస్ లో మట్టి పోసి, మనం అందరం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే సద్దుల బతుకమ్మ రానే వచ్చింది. అందరికి 9 డేస్‌కి వస్తే మా ఊర్లో 7 డేస్‌కే ఉంటది. ప్రతిసారి ఏదన్నా ఒక డిజైన్ వేస్తా నేను. ఈసారి అయితే తులసి కోట డిజైన్ వేద్దామని స్టార్ట్ చేసిన. ఫస్ట్ 2 స్టెప్స్ పెట్టిన తర్వాత ఒక 4 కట్టెల్ని తీసుకొని ఇట్లా 4 సైడ్స్ పెట్టుకోవాలి. దాన్ని మంచిగా కట్టెలు అటు ఇటు కదలకుండా మంచిగా సెట్ చేయాలి. నాకు సెట్ చేయరాలేదని మా ఆయన సెట్ చేస్తుండు. 4 సైడ్స్ కట్టెలు పెట్టిన తర్వాత అదే లెవెల్‌లో పూలు పెట్టుకుంటూ రావాలి. కార్నర్‌కి గ్రీన్ కలర్ పెట్టాలి. గ్రీన్ కలర్ పెడితే మంచిగా కనబడుతుంది కదా, అందుకనే గ్రీన్ కలర్ కోసం ఏం పెట్టాలని చెప్పేసి గ్రీన్ ఆకులైతే పెట్టిన నేను. అట్లనే మొత్తం ఇద్దాక ఎల్లో కలర్ పూలు పెట్టి వేసుకుంటూ రావాలి. దాని మీద లాస్ట్ కి పట్టు కుచ్చులు పెట్టిన, మీదికి చామంతులు గులాబీలతో పెట్టినాం. ఇదంతా ఒక ఎత్తు అయితే, బతుకమ్మ వేసుడు అంతా ఒక ఎత్తు అయితే, ఈ పోకబంతి పూలు పెట్టుడు పెద్ద టాస్క్ అనిపించింది నాకైతే. ముందటి సైడ్ త్రిశూలం లాగా వేసినాక అవి నాకు నామాల్లాగా కూడా అనిపించినాయి. అందుకే నేను ఇటు సైడ్ అటు సైడ్ శంకు చక్రాలు వేసిన. శనివారం ఉండే కదా, తులసి కోటకు శంకు చక్రాలు నామాల్లాగా మంచిగా అనిపించింది. ఎట్లా పెట్టినామంటే నార్మల్ గా పెడితే వాడిపోతుంది అని చెప్పేసి ఒక గ్లాస్ లో మట్టి పోసి, దాంట్లో వాటర్ పోసి, కొన్ని వాటర్ మట్టి తడిచేటట్టు వాటర్ పోసి, గ్లాస్ నిండా మట్టి పోసి అట్లా పెట్టినాము. బతుకమ్మ మొత్తం కంప్లీట్ అయినాక ఎట్లుందో ఒకసారి చూసేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా డిజైన్లు వేసేటోళ్ళు ఉంటే వాళ్ళకి సెండ్ చేయండి. రేపు 9 డేస్ బతుకమ్మ కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది. బాయ్ అందరికి.